I welcome you all to Trinity English. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ రీడింగ్ కాంప్రహెన్షన్. మనకి 1 to 10 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది 10th క్లాస్లో. ఇంతకుముందు మనకి 5 to 7 ప్లస్ 11 and 12 క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు కంప్లీట్గా సబ్జెక్టివ్ కాంప్రహెన్షన్ కింద మనకి 1 to 5 అండ్ 6 to 10 2 కాంప్రహెన్షన్స్ ఇస్తారు. మనకి ఆ 2 కాంప్రహెన్షన్స్ కూడా మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఈ క్లాస్లో మనం రీడింగ్ కాంప్రహెన్షన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో 3 వేస్లో మనం తెలుసుకుందాం. అందరూ నా వీడియోని జాగ్రత్తగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరలా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్స్ అవన్నీ కూడా వస్తాయి. బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. సో వై లేట్, మనం మన క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏందో చూద్దాం. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అంటాం అనమాట. అంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం కాంప్రహెన్షన్ అంటాం. అంటే కంప్లీట్గా అర్థం చేసుకోవడము అంటాం అన్నమాట కాంప్రహెన్షన్ అంటే. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదివి అర్థం చేసుకోవడము అంటాం. అయితే ఫస్ట్ ఈ కాంప్రహెన్షన్ దేనికి యూజ్ చేస్తారు అంటే టెస్టింగ్ వన్స్ అండర్స్టాండింగ్ పవర్ని మనం టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక స్టూడెంట్ ఎంతవరకు అర్థం చేసుకున్నాడు టాపిక్ని అనే దాన్ని టెస్ట్ చేయడానికి మనము రీడింగ్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తాం. అయితే దిస్ టాక్స్ అబౌట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ కంప్లీట్లీ ఆర్ ఫుల్లీ. సో దీన్ని మనం కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామా లేదా అనే దాన్ని టెస్ట్ చేయడం కోసం ఈ టాపిక్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అయితే మనకి ఇప్పుడు 3 వేస్లో ఎలా రీడింగ్ కాంప్రహెన్షన్ని సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి ప్రీ రైటింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసేసి ద రైటింగ్, థర్డ్ స్టెప్ వచ్చేసేసి వెరిఫికేషన్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రీ రైటింగ్ అనమాట. ప్రీ అంటే ముందు అని అర్థం అనమాట. అంటే రాయడానికి ముందు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రకమైన ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేస్తే మనము రీడింగ్ కాంప్రహెన్షన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్కిమ్మింగ్ అంటాం అనమాట. అయితే బర్డ్స్ ఎప్పుడైతే ఫిషెస్ని పట్టుకోవడానికి వెళ్తాయో దాన్ని ఆ ప్రాసెస్ని స్కిమ్మింగ్ అంటాం అనమాట. అంటే క్విక్గా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట ఫిష్ని. సో స్కిమ్మింగ్ అంటే ఏంటి అంటే రీడింగ్ ర్యాపిడ్లీ, ఒక మెయిన్ ఐడియా రావడం కోసం, అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి అని తెలుసుకోవడం కోసం మనము చదివేదాన్ని స్కిమ్మింగ్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ ఈ స్కిమ్మింగ్లో ఏం చేస్తామంటే ఇగ్నోర్ అన్నోన్ వర్డ్స్. ఫస్ట్ చదివేటప్పుడు అన్నోన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు అంటే ఈ స్టేజ్లో మనం ఫస్ట్ దాని గురించి ఆలోచన చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఆ అన్నోన్ వర్డ్స్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఏదైతే అవసరమో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం అనమాట. దీనిని మనం ఫస్ట్ రీడింగ్ అంటాం అనమాట. సో ఫస్ట్ మనం చేసేటువంటి రీడింగ్ ఫస్ట్ రీడింగ్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసేసి స్కానింగ్. మనం స్కానింగ్ చూసే ఉంటాం, రకరకాల సర్టిఫికెట్స్ అవన్నీ కూడా స్కాన్ చేస్తూ ఉంటారు. అయితే స్కానింగ్ అంటే ఒక ఫర్దర్ అండర్స్టాండింగ్ అనమాట. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే చదువుతామో ఆ చదివేటప్పుడు వర్డ్స్ని అండర్లైన్ చేయడము, కీ సెంటెన్సెస్ ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అనుకుంటామో వాటిని అండర్లైన్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రై టు అండర్స్టాండ్ ద కంప్లీట్ ప్యాసేజ్ మొత్తాన్ని కూడా యాజ్ ఎ ప్యాసేజ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. నెక్స్ట్ చదివేటప్పుడు ఒక పెన్ తీసుకొని మన ఐస్, హెడ్, బ్రెయిన్ 3 కూడా ఒక దగ్గర వర్క్ చేస్తూ దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఐస్, హెడ్, బ్రెయిన్ 3 కూడా కోఆర్డినేటివ్గా వర్క్ చేస్తే అప్పుడు దాన్ని మనం స్కానింగ్ అని అంటాం అనమాట. స్టెప్ 3, ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. 2 సార్లు చదివిన తర్వాత ప్యాసేజ్ని లుక్ త్రూ క్వశ్చన్స్, జస్ట్ రీడ్ ద క్వశ్చన్స్. ఒకసారి ఆ క్వశ్చన్స్ని చదవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ చదువుతామో కీప్ టు ది ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ దే అపియర్. ఆ క్వశ్చన్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని అలాగే ఆర్డర్లో మనం చదవాల్సి ఉంటుంది, ఆర్డర్లో వాటిని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ యొక్క ఆర్డర్ ఎప్పుడు కూడా చేంజ్ చేయకూడదు. రీడ్ ఇంటెన్స్లీ ద పోర్షన్ రిలవెంట్ టు ది ఆన్సర్.
అయితే ఏదైతే పోర్షన్ మనకి బాగా ఇంపార్టెంటో బాగా యూస్ఫుల్ అవుతుందో ఇది ఆన్సర్ అనుకుంటామో ఆ యొక్క పోర్షన్ని ఆ యొక్క ప్యాసేజ్ని ఒకసారి బాగా చదవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా ఏంటి ఆన్సర్ ఎలా రాయాలి అనేటువంటిది కంప్లీట్గా మన అండర్స్టాండింగ్కి వస్తుంది. అయితే అట్లీస్ట్ 2 రీడింగ్స్ రిక్వైర్డ్, 2 సార్లు మినిమం చదివిన తర్వాతే క్వశ్చన్స్ చదవడం మంచిది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4, రీరీడ్ ద ప్యాసేజ్. మనకి క్వశ్చన్స్ మీద అవగాహన వచ్చిన తర్వాత మరలా ఒకసారి చదివితే క్వశ్చన్స్ ఎక్కడున్నాయి, ఆ పోర్షన్ ఏంటి, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. రీరీడ్ ద ప్యాసేజ్ 3rd టైం అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో మరోసారి చదివిన తర్వాత ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాయడం ఈజీ అనమాట. నెక్స్ట్ స్టెప్ 5, కాన్సన్ట్రేట్ ఆన్ వొకాబులరీ. ఏవేవైతే వొకాబులరీ ఉన్నాయో వొకాబులరీ మీద ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్ అని కానీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్రేస్ అని కానీ ఉంటాయి అనమాట. సో వాటిని రాయడానికి ఈజీగా ఉంటుంది. ఏదైతే మనకి వొకాబులరీ ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఆ ప్యాసేజ్లో అనుకుంటామో దాన్ని అండర్లైన్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సెకండ్ వే ఏంటి అంటే ద రైటింగ్. ఇదంతా కూడా ఇంతవరకు చెప్పింది మొత్తం కూడా ప్లానింగ్ అనమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ రైటింగ్ ఏంటి, ఎలా రాయాలనే దాన్ని చూద్దాం అనమాట. ఈ ఒరిజినల్ రైటింగ్లో ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఏదైతే అడిగారో క్వశ్చన్స్ దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయడానికి మనం ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ ఏమని అడిగారు, దానికి మనం ఏం ఆన్సర్ రాయాలని ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఏది పడితే అది రాయడం వల్ల ఏమవుతుందంటే మన మార్క్స్ పోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్ ది ఆన్సర్స్ టు బి రిటర్న్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అక్కడ లెసన్లో ఏముంటుంది అంటే ఆథర్ ఏదైతే చెప్పాడో ఆథర్ ఓన్ వర్డ్స్ ఉంటాయి. ఐ వెంట్ దేర్, ఐ వెంట్ హియర్ అని చెప్తారు ఉంటారు అనమాట. అప్పుడు మనం రాసేటప్పుడు ఐ వెంట్ దేర్, ఐ వెంట్ హియర్ అంటే ఏమవుతుందంటే మనం వెళ్ళినట్టుగా అవుతుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనే ప్రజెంట్ చేయాలి. అవి ఎలా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ఆథర్స్ ఓన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓన్ వర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఓన్ వర్డ్స్ లాగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ రాస్తే పర్ఫెక్ట్గా రాయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ మనం ప్యాసేజ్ని అర్థం చేసుకున్నాం కాబట్టి, అండర్స్టాండింగ్ చేసుకున్నాం కాబట్టి మన ఓన్ వర్డ్స్లో రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ నీట్లీ అండ్ క్లియర్లీ, ఆ యొక్క ప్యాసేజ్ని నీట్గా క్లియర్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ సెంటెన్సెస్ 5, 6 వర్డ్స్ 7 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మన ఒక్కొక్క సెంటెన్స్లో. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి సింపుల్గా ప్రజెంట్ చేయడం వల్ల మనకి ఉండేటువంటి మిస్టేక్స్ తగ్గుతాయి అనమాట. లేకపోతే చాలా మిస్టేక్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ కట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం నీట్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అంటే వీటికి ఆన్సర్ ఎస్ కానీ నో కానీ అని రాయాల్సి ఉంటుంది. అయితే వీటిని మెయిన్గా హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని రాస్తూ ఉంటారు. డూ, డస్, డిడ్, వాజ్, వర్, ఈ వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. సో వాటి మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం అనమాట. వీటిని మనం కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు. అంటే వీటిని కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే డిడ్ ద ఆథర్ ఫైండ్ ఏ రీజన్ అనగానే ఎస్ అయితే ఎస్ అని, నో అంటే నో అని అంతవరకు రాసేసి వదిలేస్తారు ఆన్సర్ని. అలా రాయడం వల్ల అంటే 2 మార్క్స్కి ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక సింగిల్ వర్డ్కి 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకే మనము దాన్ని ఫుల్ సెంటెన్సెస్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి, వీటిని ఫుల్ సెంటెన్స్లో రాసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అంటే మనకి 3 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ కానీ నో కానీ అని చెప్పిన తర్వాత ఆ ఎస్ నో అనేది ఏంటి. ఎస్, ది ఆథర్ వాంటెడ్ టు ప్రెజెంట్, కాకపోతే ది ఆథర్ వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ దేర్, అది ఒకటి. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, వై హీ వాంటెడ్ టు గో అనేది కూడా మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ కానీ నో కానీ అయితే ఎస్ కానీ నో కానీ ఎందుకు, ఓకే, వాట్ ఈస్ దట్ ఎస్ ఆర్ నో అండ్ వై ఇట్ ఈస్. సో ఈ 3 కూడా రాయాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్లో. సో అది ఫస్ట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏ టెన్స్ అయితే ఇచ్చారో ఆ టెన్స్ని చేంజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా
ప్రజెంట్ టెన్స్ ఇస్తే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా టెన్స్ని అలాగే ఉంచాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ అంటాం అనమాట. ఈ WH క్వశ్చన్స్ని మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి 9 WH వర్డ్స్ ఉన్నాయి. ఆ 9 WH వర్డ్స్ ఏంటివి, ఆ ఏ వర్డ్ వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది తెలవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఈ వర్డ్ ఏంటి అనేది తెలియక ఒక వర్డ్కి ఇంకొక ఆన్సర్ రాస్తూ ఉంటాను అనమాట. అందుకే ఈ 9 వర్డ్స్ని మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ మనకి 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ ఉన్నాయి క్వశ్చన్ వర్డ్స్. ఫస్ట్ది హూ. ఈ హూ అనేది పర్సన్ గురించి చెప్తుంది అనమాట, సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ వై అనేది రీజన్, అంటే కారణం ఏంటి, ఏదైనా కారణం గురించి చెప్పాలనుకున్నప్పుడు వై అనే దానికి వాడతాం అనమాట. హౌ అనేది మేనర్ కానీ ప్రాసెస్ని కానీ ప్రొసీజర్ని కానీ, అంటే ఎలా జరిగింది అనే దాని గురించి హౌ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్లో వాట్ అనేది మన జనరల్గా ఫ్యాక్ట్ గురించి కానీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ చెప్పడానికి ఈ వాట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెన్ అనేటువంటి వర్డ్ టైం గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. ఏ విధమైనటువంటి టైం అయినా కూడా మనం వెన్ తోటే యూజ్ చేస్తాం. మంత్స్ కానీ, ఇయర్స్ కానీ, డే కానీ, డేలో టైం కానీ, ఏదైనా కూడా వెన్ అనేటువంటి వర్డ్ వస్తే కంపల్సరీగా అది టైము, ఇయర్లీ కానీ మంత్స్ కానీ ఏదైనా కూడా టైం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హూమ్ అనమాట. హూమ్ అంటే మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే 2 ఉంటాయి సెంటెన్స్లో. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అడగాలి అనుకున్నప్పుడు హూమ్ అనేటువంటిది వస్తుంది. హూమ్ డూ యూ వాంట్ టు మీట్, హూమ్ డిడ్ ది ఆథర్ వాంట్ టు మీట్. సో అట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వేర్ అంటే ప్లేసింగ్ గురించి అనమాట. వేర్ డిడ్ ది ఆథర్ సిట్ ఆర్ వేర్ డిడ్ ది ఆథర్ గో, అంటే ఏ ప్లేస్కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి దాన్ని చెప్పడానికి వేర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో విచ్ అంటే మనం ఏదైనా ఒక చాయిస్ని గురించి కానీ, అయితే ఎస్పెషల్గా థింగ్స్ చాయిస్ని గురించి కానీ చెప్పడానికి విచ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హూజ్ అనేటువంటిది పొసెసివ్ ఆఫ్ హూ అనే దానిగా వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్. సో ఇన్ఫరెన్స్ అంటే ఒక అర్థం చేసుకొని ప్యాసేజ్ని దాన్ని బట్టి రాసేటువంటి ఆన్సర్ని మనము ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటాం అనమాట. రిక్వైర్డ్ టు మేక్ ఏ డిడక్షన్ ఆర్ డ్రా ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. సో ఒక కంక్లూజన్కి రావడం అనమాట, ఒక ఎండింగ్కి రావడం అనమాట. అంటే ఒక క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి దానికి అండర్స్టాండింగ్ చేసుకొని ఆ ప్యాసేజ్ మీద రాసేటువంటి క్వశ్చన్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటాం అనమాట. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక లైనో 2 లైన్లో 3 లైన్లో చదివితే మనకి ఆన్సర్ రాదు. చాలామంది స్టూడెంట్స్ అలాగే ఈ ఆన్సర్ తెలవట్లేదు, ఈ ప్యాసేజ్లో ఈ ఆన్సర్ లేదు అనేటువంటి దానికి చెప్తూ ఉంటారు. అది రాంగ్. సో మనం కంప్లీట్ ప్యాసేజ్ చదవాలి. ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ అర్థం చేసుకొని రాసేటువంటి ఆన్సరే ఇన్ఫరెన్స్ ఆన్సర్ ఆర్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటాం అనమాట. రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ సో దట్ వి గెట్ ద కంప్లీట్ ఐడియా. సో ఈ కంప్లీట్ ఐడియా అంటే ఏంటి అంటే సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అనమాట. ఆ ప్యాసేజ్ దేని గురించి అనే దాని గురించి రాసేది. నెక్స్ట్ ద రీఫ్రేజింగ్ క్వశ్చన్స్ అంటాం ఫోర్త్ది. ఈ రీఫ్రేజింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటివి అంటే ఏదైనా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక వర్డ్ కానీ, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఒక ఫ్రేజ్ కానీ మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని మన ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని రీఫ్రేజింగ్ క్వశ్చన్స్ అంటాం అనమాట. అందుకే మనం చదివేటప్పుడు ఒక వర్డ్ని కానీ ఒక ఫ్రేజ్ని కానీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్ టెస్టింగ్ ఏరియాస్ ఏంటి, ఏమేమి ఏరియాస్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారని చూద్దాం మనం. సో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఏదైనా ఒక నిజ సన్నివేశాల మీద వాటి మీద చేసేటువంటివి. ఒక డేటా ఇచ్చి దాని మీద రాయమని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద నేరేటివ్ ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్స్ మీద ఉంటుంది క్వశ్చన్స్. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏదైతే దానికి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఒక ఫీచర్స్, ఏదైనా ఒక ఆస్పెక్ట్స్ దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కండిషన్స్, ఓకే, ప్రజల జీవన విధానాల మీద వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, ఏదైనా రెండింటికి ఏ విధమైనటువంటి తేడాలు ఉన్నాయి, వాటికి వ్యత్యాసాలు ఏమున్నాయి అనే దాని మీద మనకి ప్యాసేజెస్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఏదైనా ఒక దాని గురించి వివరించడం అనమాట. ఒక పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ, వీటన్నిటి గురించి వర్ణించే దాన్ని మనము డిస్క్రిప్షన్ అంటాం.
సో అలాంటి ప్యాసేజెస్ కూడా రావచ్చు. కొన్ని మనకి రీజన్స్, కారణాలను తెలియజేస్తూ దేనికి ఏ కారణం ఉంది అనే దాన్ని తెలియజేయడానికి కూడా ప్యాసేజెస్ రావచ్చు. నెక్స్ట్ ఏవైతే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉన్నాయో, దానివల్ల ఉపయోగాలు నిరుపయోగాలు ఏమున్నాయో వాటిని గురించి కూడా మనకి క్వశ్చన్స్ నెక్స్ట్ ప్యాసేజెస్ వస్తుంటాయి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఒపీనియన్స్ మీద కూడా మనకి ప్యాసేజెస్ ఉంటాయి. నెక్స్ట్ డేట్స్, దాని తర్వాత ప్లేసెస్ నేమ్స్ గురించి కూడా మనకి ప్యాసేజెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. లాస్ట్ మనకి వెరిఫికేషన్, థర్డ్ స్టెప్ ఏంటి అంటే వెరిఫికేషన్. మొత్తం రాసిన తర్వాత మనం మళ్ళీ చెక్ చేసుకోవడం అనమాట. సో అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా రాసామా లేదా, ఆ క్వశ్చన్ ప్రకారం రాసామా లేదా అనేటువంటి దాన్ని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఆన్సర్లో 2-3 కీవర్డ్స్ ఉంటాయి, వాటిని అండర్లైన్ చేసి హైలైట్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఆన్సరు కరెక్ట్గా ఎగ్జామినేటర్కి అర్థమవుతుంది. నెక్స్ట్ గ్రామాటికల్ ఎర్రర్స్ ఏవి కూడా లేకుండా, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, నెక్స్ట్ సెంటెన్స్ మిస్టేక్స్ ఏవి లేకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ కరెక్ట్గా రాసామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ని ఎండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది మన 3-way స్టెప్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ మంది దీని నుంచి బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.